గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. నగరంలోని జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన 57వ జాతీయ గ్రంథాలయాల వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ గ్రంథాలయాలు విద్యార్థి దశలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయన్నారు. గ్రంథాలయాల ద్వారా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడంతో పాటు సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. పార్లమెంటులో కూడా ఒక పెద్ద గ్రంథాలయం ఉందని, తాను ఎంపీగా ఎన్నికైన తర్వాత అందులో సభ్యత్వం తీసుకున్నామన్నారు. దాని ద్వారా దేశంలో ఏ సంఘటన జరిగినా ఆ సమాచారం వెంటనే మొబైల్ ఫోన్కి వస్తుందని, ఇది కేవలం గ్రంథాలయానికే సాధ్యమన్నారు. ఇక కర్నూలు జిల్లాలోని అన్ని గ్రామాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు విద్య పట్ల చైతన్యం కలిగి వలసలను కూడా నివారించే అవకాశం ఉంటుందని ఎంపీ నాగరాజు తెలిపారు. అనంతరం జిల్లా కేంద్ర గ్రంథాలయం నుంచి కొండారెడ్డి బురుజు వరకు ఏర్పాటు చేసిన వారోత్సవాల ప్రారంభోత్సవ ర్యాలీని ఎంపీ జెండా ఊపి ప్రారంభించారు. సూరన్న కొంచెం జరగదు సార్. ఒక్క నిమిషం అక్క మేడం జరగడం మీరు అన్ని ఫోటోలు సార్ సార్ గ్రంథాలయాలనేవి విద్యార్థి దశలో అయితేనేమి శేష జీవితంలో అయితేనేమి చాలా గొప్ప పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఈ గ్రంథాలయాల నుంచి ఎంతో మంది నేను మనం ఇంతవరకు గురుసు ఏదైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలంటే కూడా చాలా మంది గ్రంథాలయాలతోనే జీకే పర్పస్, జనరల్ నాలెడ్జ్ పర్పస్ గ్రంథాలయాలతోనే డైరెక్ట్ చదువుకునేవారు. ఆ విధంగా గ్రంథాలయాలు సామాన్యులకు కూడా ఎంతో ఉపయోగపడ్డాయి. కానీ ఈ మధ్యకాలంలో ఈ గ్రంథాలయాలను నిర్లక్ష్యం చేస్తా ఉన్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ గ్రంథాలయాలను మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ గ్రంథాలయ అభివృద్ధి కోసం నా వంతు పాత్ర ఖచ్చితంగా పోషిస్తాను. అంతేకాక మీకు అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. పార్లమెంట్ లో కూడా ఈ రోజు కూడా నవే డేస్ ప్రజెంట్ కూడా పార్లమెంట్ లో గ్రంథాలయం అంటూ పెద్ద ఉంది. మేము పార్లమెంట్ గా ఎన్నికైన తర్వాత పార్లమెంట్ అడుగుపెట్టిన వారం తర్వాత గ్రంథాలయం మాత్రం మా దగ్గరికి వచ్చారు. మీరు గ్రంథాలయంలో మెంబర్షిప్ తీసుకోండి సార్, ఇండియాలో ఉండే ప్రతి జరిగే సంఘటనలను మీకు అప్డేట్ గా మీకు పంపిస్తాం అంటే ఇంత గొప్ప పాత్ర గ్రంథాలయం మాత్రం మేము తెలుసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మేము ఇంట్లో వెనకబడిన ప్రాంతం అంతా ఇక్కడ ఆసుపత్రి ఆలూరు ప్రాంతం అంతా తట్టుకోవడం తీసుకుంటే కాబట్టి గ్రంథాలయాన్ని గ్రామాలు ఏర్పాటు చేస్తే ఏమిటంటే కనీసం విద్యార్థులను అనుకొని వాళ్ళు చదివి గ్రామం వాళ్ళకి 10 మందికి 10 విషయాలు తెలియజేస్తే చైతన్యవంతులని చెప్పేసి అందులో భాగంగా నేను ఎందుకంటే కర్నూలు పార్లమెంట్ లో ఈ గ్రంథాలయాలను ఏ విధంగా అభివృద్ధి పరచాలని కూడా ఖచ్చితంగా నా పాత్ర పోషిస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకైతే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. గ్రంథ పఠనం ద్వారానే జ్ఞాన సముపార్జన సాధ్యమని గ్రంథాలయాలు సామాజిక విద్యా కేంద్రాలని విశ్వసిస్తూ గ్రంథాలయ వినియోగం ద్వారా పుస్తక పఠనంతో నిరంతరము నన్ను నేను మెరుగుపరుచుకుంటానని వివేకవంతమైన మరియు ప్రయోజనకరమైన పౌరుడిగా ఎదుగుతానని భావితరాలను కూడా గ్రంథాలయ సందర్శన పుస్తక పఠనాభిరుచి కలిగేలా ప్రోత్సహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. భారత్ మాతా కీ జై. Thank you.